ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో సాధారణ వ్యాధులు, వైద్య చికిత్సలు, అవి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. ఒక శస్త్రచికిత్స చేసే ముందు ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే వైద్యులే జనరల్ మెడిసిన్ వైద్యులు. మరి అటువంటిది జనరల్ మెడిసిన్లోనే కాక ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ కరుణాకర్ గారు. హెల్త్ హాస్పిటల్లో తన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కరుణాకర్ గారిని మరి సాధారణ వ్యాధులు, వాటికి వైద్య చికిత్సలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ తెలుసుకోబోయే ముందు మీ నుంచి అలాగే ఎస్ ఛానల్ తరపు నుంచి డాక్టర్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. రైట్ సార్. సార్, ఇప్పుడు ఈ రక్తపోటు అనేది అంటే హై బీపీ అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అది అసలు ఎందుకు అంత తీవ్రత వస్తుంది? చాలా మందిలో యువకుల్లో కాడి నుంచి ఒక ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హై బీపీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కారణం ఏంటి? జనరల్గా ఇప్పుడున్న స్ట్రెస్ అంటే మనం హరిబరి లైఫ్ వల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీకి గురవుతారు. యాంగ్జైటీకి గురవడం వల్ల గుండె మీద కొంత ఒత్తిడి జరిగి ఆ ఒత్తిడి రక్తనాళాల మీద పడి దానివల్ల హై బీపీ రావడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండోది, వాళ్ళ పేరెంట్స్కి అంటే తల్లిదండ్రులకి ఎవరికైనా అది వారి తరముల నుండి రావడం జరుగుతుంది. రెండోది, గుండె వ్యాధులు కానీ ఏమన్నా వారి ప్రీవియస్ తరంలో ఉన్నప్పుడు కూడా ఇట్లా హై బీపీ రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏంటంటే హై బీపీలు అనేవి వారి యొక్క అలవాట్ల వల్ల కూడా, అంటే కొంతమందికి గుట్కా, పాన్పరాకు, తర్వాత మద్య సేవించడం, వీటన్నిటి అలవాట్ల వల్ల కూడా కొంతమందికి మగవాళ్ళలో బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ అలవాట్లు ఏదైతే ఉన్నాయో, సిగరెట్, పొగ తాగడం అనేది, తర్వాత మద్యం సేవించడం అనేది, వీటిని కూడా తగ్గించుకుంటే కొంతవరకు ఆ బీపీ అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే శారీరక అంటే మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకున్నప్పుడు కూడా మన శరీరంలో ఆ యొక్క ఒత్తిడి తగ్గినప్పుడు ఎప్పుడైతే బాడీ రిలాక్స్డ్గా ఉంటుందో ఆ టైంలో మన బీపీ అనేది కూడా తగ్గుదల అవుతుంది. దానికి మెయిన్ మన మానసిక స్థితి చక్కగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలు ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం లేదంటే యోగా చేయడం ఎంతో ఆవశ్యకం. అవి చేసి ఉండొచ్చు, చక్కగా మీకు బీపీ అనేది కంట్రోల్గా ఉంటుంది. దీనివల్ల పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉందా? కొంతమందిలో ఎక్కువగా ఏంటంటే యంగ్ వీళ్ళల్లో ఇలా డ్రింక్ చేసి మత్తు పదార్థాలకి బానిస అయ్యి తర్వాత ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ, నాన్ వెజ్ తింటూ ఉన్న వాళ్ళకి ఏమంటే ఎక్కువ వీటిల్లో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు సడన్గా రక్త పారుదల తలలో కుడివైపు భాగంలో ఉన్న రక్తనాళాల్లో ఎప్పుడైనా రక్తం ప్రవహించే దానిలో అడ్డంకి ఏర్పడినప్పుడు పక్షవాతం వస్తుంది. ఇవల్ల కుడివైపు వచ్చినప్పుడు ఎడమ చేయ కాలు కనెక్షన్ కలిగి ఉంటుంది కాబట్టి కాలు చేయ పడిపోతుంది. కొంతమందిలో ఎడమ పక్క భాగంలో అడ్డుదల ఏర్పడినప్పుడు కుడి పక్క భాగం పడిపోతుంది. కొంతమందిలో ఏంటంటే బీపీ అధికమైనప్పుడు ఆ బీపీ వలన రక్తనాళాలు, తలలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు పగిలి ఆ రక్తస్రావం, బ్రెయిన్లో రక్తస్రావం కూడా కొంతమందికి ఇట్లా బీపీ ద్వారా పక్షవాతం వస్తుంది అనమాట. నేను ఒక కేసు చూశాను. పాపం ఆయన చిన్న యంగ్ మ్యాన్, 30 years అనమాట. 31st నైట్ తాగేసి ఇంట్లో పడిపోయి ఉన్నాడు. తెల్లవారి 10 అట్లా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళు చూసినప్పుడు పేషెంట్ అన్కాన్షియస్, స్పృహలో లేరు. అలాంటి పేషెంట్ని మనం వెంటనే స్కాన్ తీయగా తలలో రక్తస్రావం అయి ఉండి బీపీ అధికం అవడం వల్ల రక్తస్రావం అయ్యి పక్షవాతం రావడం జరిగింది. అందుకనే ఇటువంటి లైఫ్ స్టైల్ డిసార్డర్ని అశ్రద్ధ చేయొద్దు. వచ్చినప్పుడు దానికి తగ్గ చికిత్సలు ఒక ప్రత్యేక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ బీపీ ఉన్నందువల్ల దానికి కంట్రోల్లో ఉందా లేదో చూసుకుని దానికి మందులు వాడడము, షుగర్ ఎక్కువ ఉంటే షుగర్కి సంబంధించి మందులు వాడడం చేయడం జరిగితే వారు తప్పకుండా కోలుకొని సుఖమైన మంచి జీవనాన్ని ఉండగలుగుతారు. సార్, దీనిలోనే బ్లడ్ క్లాట్ అవుతుంది, దానికి మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుందని అంటారు. బ్లడ్ క్లాట్ అవటం ఏంటి? కొంతమందికి పక్షవాతం అనేది వచ్చినప్పుడు వితిన్ 1 hour అంటే కాలు చేయ తేడా రావటం,
మాట నంగిగా రావడం, లేకపోతే మాట పడిపోవడం, మాట ముద్దగా రావడం, కంటి చూపులో తేడా రావడం, లేకపోతే మగతగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఇలాంటి లక్షణాలు, గురకలాగా రావడం, కొంతమందిలో ఫిట్స్ లాగా రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వితిన్ 1 అవర్ కనుక హాస్పిటల్కి చేరున్నట్లయితే అక్కడ వైద్యులు ఇమీడియట్గా స్కాన్ చేసి అందుట్లో పక్షవాతం రావడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. మెదడులో రక్తం పారుదలయ్యే రక్తనాళాల్లో ఏదైనా రక్తం గడ్డగట్టిపోయి అక్కడ మిగిలిన భాగానికి రక్త ప్రసరణ తగ్గినప్పుడు పక్షవాతం ఎడవైపు, కుడివైపు అయితే ఎడమవైపు, ఎడమవైపు అయితే కుడివైపు భాగంలో పక్షవాతం రావడానికి అలాగే అవకాశం. ఇంకొకటి రక్తస్రావం అధికమైనప్పుడు కూడా పక్షవాతం వస్తుంది. రక్తస్రావం అంటే మెదడులో ఉన్న చిన్న రక్తనాళాలు చిట్లి పగిలి దాంట్లో నుంచి రక్తస్రావం అధికమైనప్పుడు కూడా పక్షవాతం వస్తుంది. ఇలాంటి వ్యక్తులకి మొదటిగా ఏర్పడిన అంటే చిన్న రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడి రక్త ప్రసరణ తగ్గిన వాళ్ళకి ఇమీడియట్గా 1 అవర్లో కనుక మన హాస్పిటల్ పరిధిలోకి వచ్చినట్లయితే, లేదంటే ఒక 2 గంటలు 3 గంటల లోపల, ఒక 6 గంటలు అయితే ప్రత్యేకించి మంచిది. ఒక ఇంజెక్షన్ ఉంటుంది, రక్తం కరుగుదల అంటే రక్తం బ్రెయిన్లో ఎక్కడైతే క్లాట్ ఏర్పడిందో ఆ కరుగుదల అవసరమైన ఇంజెక్షన్ ఉంటుంది. అది ఇచ్చి వెంటనే ఇవ్వడం వల్ల ఆ క్లాట్ కరిగితే అక్కడికి రక్త ప్రసరణ అంటే బ్రెయిన్కి రక్త ప్రసరణ అంది మళ్ళీ పూర్తిగా కాలు చెయ్య నార్మల్ స్థితికి, యథాస్థితికి రావడం జరుగుతుంది. అలా కాకుండా 6 గంటలు దాటిపోయి 10 గంటలు 1 డే అలా డిలే అయిన వాళ్ళకి పక్షవాతం మళ్ళీ నార్మల్ అవ్వడానికి కుదరదు. ఎందుకంటే బ్రెయిన్ అంతవరకు డ్యామేజ్ అయ్యిద్ది, అది ఇర్రివర్సిబుల్, మళ్ళీ నార్మల్ అవ్వడానికి అవకాశం ఉండదు. వెంటనే వితిన్ 1 అవర్ గోల్డెన్ పీరియడ్ అంటారు. 1 అవర్ హార్ట్ అటాక్ వచ్చినా లేదంటే పక్షవాతం వచ్చినా కూడా 1 గంట లోపల అంటే గోల్డెన్ అవర్ లోపల ఒక దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ అంటే ఒక హాస్పిటల్కి తీసుకురాగలిగితే, కనీసం ఒక 6 గంటల లోపల తీసుకురాగలిగితే వారిని ఇమీడియట్గా కొన్ని రక్తం పలచబడే మందులు థ్రాంబులైజ్ అంటారు, థ్రాంబులైజ్ చేసే మందులు ఇవ్వడం వల్ల వెంటనే వారి పక్షవాతం నుంచి, గుండె యొక్క హార్ట్ అటాక్ నుంచి కాపాడగలుగుతారు. వితిన్ 1 అవర్ అనేది గోల్డెన్ అవర్. ఈ అవర్లో వస్తే మనం వెంటనే సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళ పరిస్థితుల్లో కూడా ఎట్లా ఉంటుందండి? ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా? యాక్సిడెంట్ అయినప్పుడు కనుక మనకి ఎమర్జెన్సీ వార్డుకి ఎప్పుడైనా తీసుకొస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు రాగానే ఫస్ట్ చేసేది వారికి వైటల్స్ అంటే బీపీ, పల్స్, గుండె వేగము, దాంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్, మనిషి యొక్క స్థితి ఎలా ఉందనేది అబ్జర్వ్ చేసుకుని, ఒకవేళ వారి కండిషన్ అన్కాన్షియస్ స్థితిలో ఉన్నారంటే తలకి దెబ్బ తగిలింది అనుకోండి, వారికి ఇమీడియట్గా ఒక స్కాన్ చేయడం జరుగుతుంది. దాంట్లో రక్తస్రావం అయిందంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అట్లా కాకుండా రక్తస్రావం కాలేదు అంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఏదన్నా చేతులు విరిగినాయి, కాళ్ళు విరిగినాయి అలాంటి వాళ్ళకి కొంతమందికి పెద్ద ఎముక ఫేమర్ అంటారు, ఈ ఎముక విరిగిన వాళ్ళకి ఎక్కువ రక్తస్రావం అయింది లోపలే. అలాగే పొట్టలో కనుక ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఎక్కువ రక్తస్రావం అవుతుంది. అలాంటి వాళ్ళకి బీపీ డ్రాప్ అయిపోయి హైపోటెన్షన్ అంటే రక్తం భారం పడిపోయి హైపోటెన్షన్ షాక్లోకి వెళ్తారు. అలాంటి వారికి ఇమీడియట్గా బీపీ పెంచే మందులు పెట్టుకొని వారికి ఒకవేళ మన హాస్పిటల్లో ఏదైతే అందుబాటులో చికిత్స ఉంటే అక్కడ మనం చేయగలుగుతాం. లేదు వారికి అత్యవసరంగా వేరే పెద్ద స్పెషలిస్ట్ హాస్పిటల్ కావాలంటే మనం అంబులెన్స్ ఏర్పాటు చేసి ఒక టెక్నీషియన్ ఇచ్చి అట్లా పంపించడం జరుగుతుంది. దానివల్ల మనం లైఫ్ చేంజ్ చేయగలుగుతాం. కొంతమంది ఏంటంటే లాస్ట్ బ్రీతింగ్ స్థితిలో కూడా వస్తారు. చివరి శ్వాస ఉన్న సందర్భంలో వచ్చినప్పుడు వారికి హార్ట్ బీట్ తక్కువ ఉండడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం అన్నప్పుడు వెంటనే వాళ్ళకి అత్యవసరంగా వెంటిలేటర్ చికిత్స అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఒక ట్యూబు ఊపిరితిత్తుల లోపలికి వేసి మనం మిషన్కి అంటే వెంటిలేటర్, కృత్రిమ శ్వాస ప్రక్రియ అంటారు పరికరం, ఆ కృత్రిమ శ్వాస పరికరం వెంటిలేటర్కి మనం ఇచ్చినట్లయితే అది శ్వాస ఇవ్వడం, శ్వాస తీసేయడం, మనం చేసే ఉచ్ఛ్వాస నిశ్వాస ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అనేది అది మిషన్ చేస్తుంది అన్నమాట. దాన్ని మనం వెంటిలేటర్ చికిత్స ద్వారా చేయడం. ఒక్కొక్కసారి గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోయే స్థితిలో వస్తే వెంటనే మనం ఛాతీలో నొక్కి అంటే సిపిఆర్ అనే విధానం, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు, ఆ ప్రక్రియ ద్వారా కూడా కొన్నిసార్లు మనం చాలా రోగుల్ని సేవ్ చేయడం జరిగింది. సిపిఆర్ అనేది ఒక సాధారణ డాక్టరే కాకుండా సాధారణ ప్రజలందరూ కూడా సిపిఆర్ నేర్చుకుని ఉండడం అనేది చాలా అత్యవసరం. ఎప్పుడు అవసరం పడిద్దో తెలియదు. మన ఇంట్లో వాళ్ళే సడన్గా అన్కాన్షియస్ అయినప్పుడు
ఆ సిపిఆర్ చేస్తే మనం వెంటనే కొంతమందిని, అందరినీ సేవ్ చేయలేం కానీ కొంతమంది బ్రతికే అవకాశాలు ఉంటాయి. సిపిఆర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క దైనందిక జీవితంలో అవసరం పడవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకుని ఉండడం మంచిది. ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వినికిడి తగ్గిపోయిందని చెప్పి అనుకునేవాళ్ళు సార్. ఇప్పుడు చాలామంది యువకుల్లో కూడా వినికిడి స్పష్టత లేకపోవడానికి కారణాలు ఏంటి? సరైన అంటే వినికిడి అనేది ఏంటంటే మన శరీరం లోపల, చెవి లోపల, ఈ లోపల 3 డయాఫ్రామ్ అని ఒక మెమరీ ఉంటుంది. దానిలో 3 బోన్స్ ఉంటాయి, చిన్న బోన్స్, ఇంకస్, స్టెపిడియస్, మ్యాలియస్ అని. అది మెదడుకి ఆ నరాల ద్వారా అందిస్తుంది. ఏదైతే మెదడు నుంచి ఆ నరం వచ్చే నరం వెస్టిబ్యులోకాక్లియర్ నెర్వ్ అంటారు. ఆ నెర్వ్ డ్యామేజ్ అవడం వల్ల రావచ్చు. లేదంటే ఈ డయాఫ్రామ్ అనేది లోపల మధ్య చెవిలో లోపల ఉండే డయాఫ్రామ్కి కొన్నిసార్లు హోల్ ఏర్పడుతుంది, దానివల్ల రావచ్చు. లేకపోతే ఎక్కువ ఇప్పుడు చెవిలో మనం ఇయర్ బడ్స్ వాడుతూ తిప్పుతూ లోపల తోసేస్తారు, దానివల్ల కూడా కొంత ఇన్ఫెక్షన్ వచ్చి రావచ్చు. ఇప్పుడున్న స్థితిలో అందరూ ఇయర్ ఫోన్ పెట్టుకుని ఎక్కువగా వింటూ ఉంటారు, దానివల్ల కూడా ధ్వని లోపలికి ఎక్కువగా హై డెసిబుల్స్ వెళ్ళడం, అంటే మన చెవి కొంత డెసిబుల్స్ వరకే వినగలదు. హై డెసిబుల్స్ విన్నప్పుడు కూడా ఆ చెవి లోపల కర్ణబేరి దెబ్బతిని, అలాగే ఆ నర్వ్ వెస్టిబ్యులోకాక్లియర్ నెర్వ్ అనేది కూడా డ్యామేజ్ అయ్యి రావడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగానే, ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే ఈ ఎండ తీవ్రత వల్ల చాలామంది యువకులతో సైతం మైగ్రేన్ నొప్పులు, తలనొప్పులు వస్తూ ఉంటాయి, సైనస్ అంటారు. అది సూర్యుడు వచ్చే కొద్దీ అంటే 12-1 గంట టైం వచ్చేసరికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకు అలా రావడానికి కారణం? సూర్యుడికి తలనొప్పికి గల సంబంధం ఏంటి? అది మనకి ముఖము ఉండే భాగంలో సైనస్లు అనేవి ఉంటాయి. ఫ్రంటల్ సైనస్, స్పెనాయిడ్, ఇథ్మాయిడ్ అని 4 సైనస్లు, అంటే గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదుల్లో మనకి ఎప్పుడు మ్యూకస్ లేయర్ అనేది కొంత మన ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసినప్పుడు ఉపయోగపడడానికి ఈ సైనస్లు అనేవి ఉపయోగపడతాయి. అయితే ఈ సైనస్ గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు, ఇన్ఫెక్షన్ శాతం అధికమైనప్పుడు దానిలో మ్యూకస్ చేరి మనకి ఆ యొక్క ఎండ తగిలినప్పుడు ఆ మ్యూకస్ అధికమై దాని ద్వారా మనకి ఈ సైనసైటిస్ రావడం జరుగుతుంది. ఈ సైనసైటిస్ వచ్చినప్పుడు ఆ ఎండ తీవ్రతకి మార్నింగ్ పూట అధికమై మెల్లగా పెరుగుతూ వచ్చి మళ్ళీ ఈవినింగ్ కొంత సప్రెస్ అవుతుంది. ఈ సైనసైటిస్కి యూజువల్గా ఈఎన్టీ డాక్టర్లు ఆ సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఏ బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడతాం. అట్లనే సైనస్లు కూడా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వస్తుంది. అలాగే మైగ్రేన్ అనేది ఎక్కువగా ఆలోచించడము, తర్వాత నిద్ర లేక ఎక్కువగా స్క్రీన్ ముందు గడపడం, టీవీలు, ఇట్లాగే టెలివిజన్, దాంతోపాటు ఇది మొబైల్, ఇవన్నీ వాడడం వల్ల కూడా ఎక్కువ స్క్రీన్కి గురవడము, తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా స్క్రీన్ ఎక్కువగా వాడడము, వీటిలన్నిటి వల్ల కూడా మైగ్రేన్ కానీ సైనసైటిస్ కానీ వీటికి గురవడం జరుగుతుంది. వీళ్ళకి స్పెషలిస్ట్గా ఈఎన్టీ డాక్టర్ గారు వారికి తగిన చికిత్స చేయగలుగుతారు. అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా వారికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, తర్వాత పెయిన్ తగ్గడానికి మందులు ఇవ్వడం, ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జీర్ణాశయం తర్వాత వచ్చే సమస్యలు ఎందువల్ల వస్తాయి? ఆ సమస్యలు మనకి శరీరంలో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ఉంది కదా, అది ఆహార నాళం ద్వారా తీసుకున్న తర్వాత కింద వరకు డైజెషన్ అంటే అరుగుదల అవుతా వెళ్తుంది. ఫస్ట్ మనం ఆహారం తీసుకున్నప్పుడు నవ్వులుతూ ఉన్నప్పుడే ఇక్కడ ఒక జీర్ణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీనిలోనే థైలిన్ అనే ఒక హార్మోను రిలీజ్ అయింది, అది ఇక్కడ ఆహారాన్ని పచనం చేస్తుంది. అలాగే మళ్ళీ ఈసోఫాగస్ నుంచి స్టమక్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఎంజైమ్స్, లివర్ నుంచి కొన్ని ఎంజైమ్స్, ప్యాంక్రియాస్ నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆహారాన్ని డైజెషన్ చేస్తాయి. అయితే ఈ చేసే ప్రక్రియలో ప్రతిరోజు మనం ఆహారం ఒక టైంకి తీసుకుంటున్నప్పుడు ఆ హైడ్రోక్లోరిక్ యాసిడే కానీ ఎంజైమ్స్ కానీ పర్టికులర్ టైంలో రిలీజ్ అవుతాయి. మనం ఒక 1 o'clock డైలీ మధ్యాహ్నం, లేదు పొద్దున 8ంటికి, మధ్యాహ్నం 1 గంటకి, రాత్రి 8ంటికి అలా డైలీ తీసుకుంటూ ఉంటే డైలీ ఆ టైంకి ఆ ఎంజైమ్స్, ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏవైనా కానీ ఆహారం డైజెషన్ చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ ఇప్పుడున్న హరిబరి లైఫ్ స్టైల్లో ఏంటంటే టైంకి ఎవరూ తీసుకోవట్లేదు. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏదైతే టైంకి రిలీజ్ అయిద్దో ఎంజైమ్స్ అన్నీ అక్కడున్న ప్రేగుల్ని
అల్సరేషన్స్ కాజ్ చేస్తాయి అనమాట. అదే ఆహారం తీసుకున్నాం అనుకోండి టయానికి, ఆ టయానికి ఆహారం అనేది పచనం అయిపోద్ది ఆ ఎంజైమ్స్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వీటి వల్ల. ఎప్పుడైతే మనం టైం దాటి తీసుకుంటామో అక్కడున్న ప్రేగు మీద ఉన్న లేయర్స్ మీద ఇది యాసిడ్ వెళ్ళి పడడం వల్ల అక్కడ చిన్న చిన్న అల్సర్స్ అంటే పెప్టిక్ అల్సర్స్, డ్యూయోడెనల్ అల్సర్స్, ప్రేగులో అల్సర్స్ ఏర్పడతాయి. ఈ అల్సర్స్ హీల్ అవడం పోవడం ఉండడం వల్ల మనకి ఏంటంటే ఏ ఆహారం తీసుకున్నా అది మంటని కలిగిస్తుంది. ఆ మంట వల్ల మనకి ఎక్కువగా పొట్ట నొప్పి, ఎపిగాస్ట్రిక్లో పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇండైజెషన్ అంటే సరిగా ఆహారం అరుగుదల అవ్వకపోవడం అనే సమస్య కూడా ఏర్పడుతుంది. ఆహారం సరిగా అరుగుదల అవ్వకపోవడం వల్లే చాలా యొక్క రోగాలకి కారణం కూడా కావచ్చు. అట్లా ఇప్పుడు చాలామందిలో ఈ రక్తహీనత ఉన్నది అని చెప్పి అంటారు సార్. ఈ రక్తహీనత రావడానికి కారణం అంటే ఎక్కువగా మహిళల్లోనే రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అంటారు. ఎందువల్ల? రక్తహీనత కారణాలు చాలా ఉంటాయండి. అందుట్లో ముఖ్యంగా ఆహారం తీసుకోకపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనేవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో రక్తహీనత కొంత ఏర్పడుతుంది. ఎందుకంటే బేబీకి కూడా సరైన వాళ్ళు తినే ఆహారం నుంచి వాళ్ళకి అందుతుంది కాబట్టి వాళ్ళు సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనత కనిపిస్తుంది. అందుకని వాళ్ళకి ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కంపల్సరీ ఇస్తారు. అలాగే పెద్దవాళ్ళ వయసు వచ్చిన తర్వాత కొంత రక్తహీనత ఏర్పడడానికి వాళ్ళ ఆహారం సరిగా తీసుకోకపోవడం, తక్కువ మోతాదులో రక్తహీనత రావడానికి B12, తర్వాత ఐరన్ కంటెంట్ తగ్గడము, తర్వాత ఆహారం తీసుకున్న పదార్థంలో ఈ రక్తాన్ని వృద్ధి చేసే ఆహార పదార్థాలు తక్కువ ఉండడం, అలాగే పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఇంకా ఎనిమియా అనేది చాలా రకాలుగా వస్తుంది. కానీ యూజువల్గా ఈ ఆడవాళ్ళు ఏంటంటే నెలసరి మెన్స్ట్రువల్ సైకిల్లో కొంత రక్తం పోతుంది కాబట్టి వారు ప్రతి నెల సరైన పాలలో ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇంకా రక్తం కొంత డ్రాప్ అయిపోయి దానివల్ల ఎనిమియా కూడా వస్తుంది. రెండోది వచ్చి ఆహారం తీసుకోకపోవడంతో పాటు ఐరన్, బాడీలో ఐరన్ తక్కువ ఉండడం, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉండడం, విటమిన్ B12 తక్కువ ఉండడం, ఐరన్ బైండింగ్ కెపాసిటీ అంటారు, ఇవన్నీ తక్కువ ఉండడం వల్ల కూడా వస్తాయి. అవి సరైన మోతాదులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి మనం రక్తహీనత తగ్గించడానికి మందులు వాడుకోవాలి. కొంతమందిలో బాగా తక్కువ ఉంటుంది, 3 గ్రామ్స్, 4 గ్రామ్స్, 5 గ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ రక్తం అనేది ఎక్కించాల్సి వస్తుంది. కొంతమంది ఏంటంటే అపోహ చెందుతుంటారు, రక్తం ఎక్కిస్తే ఏమైపోద్దో అని. అలా ఏమి ఉండదండి. ప్రతి ఒక్క మనిషికి అంటే ఒక్కొక్క ల్యాబ్ని బట్టి ఉంటుంది. 10 నుండి 12, 14 గ్రాములు అనేది మగవాళ్ళకి, 10 నుండి 12 గ్రాములు అనేది ఆడవాళ్ళకి సుమారుగా ఉండాలి. సో అందుకంటే తక్కువ ఉన్న నష్టం కాబట్టి శరీరంలో ప్రతి అవయవానికి హిమోగ్లోబిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటేనే ఆ యొక్క అవయవాలన్నీ యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో మన శరీరంలో ప్రతి ఒక్క కొంత ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. మనం తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ని హిమోగ్లోబినే ప్రతి ఒక్క అవయవాన్ని చేరవేస్తుంది. మరి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కూడా శరీర భాగాలకు వెళ్ళవు కాబట్టి రక్తహీనత వల్ల ప్రతి అవయవం కూడా వీక్నెస్ అవ్వడము, హైపాక్సిక్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో అది ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీ ఒకటి ట్యాబ్లెట్స్ వాడుకుని సరైన మోతాదులో ఇంక్రీజ్ చేసుకోవడం. కొంతమందికి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఐరన్ సుక్రోజ్, అవి ఇంజెక్షన్స్ ఇచ్చుకుని కొంత హిమోగ్లోబిన్ % పెంచుకోవచ్చు. మూడోది మరీ అధిక తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎక్కించడం ద్వారా మాత్రమే వాళ్ళని రక్తవృద్ధి చేయగలం. యూజువల్గా స్టేబుల్ కేసెస్ అనుకోండి, మనం ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ద్వారా ట్రై చేస్తాం. కొంతమంది అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేయాల్సినప్పుడు రక్తహీనత ఉంటే కంపల్సరీ బిఫోర్ ఆపరేషనే ఒక 10 గ్రాములు ఉండేలాగా చూసుకుని అప్పుడు రక్తం ఎక్కిస్తాం. లేదు ఆ మనిషికి 7 గ్రాములు ఉంది, 5 గ్రాములు ఉంది, 6 గ్రాములు ఉంది అన్నప్పుడు వారికి 10 గ్రాములు పెరిగేదాకా సుమారుగా 4 ప్యాకెట్లు కానీ 5 ప్యాకెట్లు కానీ ప్యాకెట్ సెల్స్ ఎలా హోల్ బ్లడ్ అని దొరుకుతుంది. అది బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించి కంపల్సరీ ఆ రక్తం గ్రూప్ ఏదైతే మ్యాచ్ అవుతుందో A పాజిటివ్, B పాజిటివ్, O పాజిటివ్, AB పాజిటివ్, ఇట్లా నెగిటివ్ గ్రూపులు కూడా ఉంటాయి. దానికి తగ్గట్టు ఆ మనిషికి ఏదైతే రక్తం అవసరం అవుతుందో అదే క్రాస్ మ్యాచింగ్ చేసి ఇద్దరికి సరిపడితేనే ఎక్కించడం జరుగుతుంది. అలాగే ఆ ఎక్కించే యొక్క అంటే ఇప్పుడు డోనర్ ఎవరైతే ఇస్తారో ఆ మనిషికి ఏదన్నా వ్యాధులు ఉన్నాయా అంటే HIV అని, హెపటైటిస్ B అని,
హెపటైటిస్ సి వైరస్ అని, ఈ వ్యాధులు కానీ టైఫాయిడ్, మలేరియా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసి మాత్రమే ఎక్కిస్తాం. కానీ అలా చెక్ చేయకుండా అయితే ఎవరికి ఎక్కించు. కాబట్టి దానివల్ల కొంతమందికి అపోహ ఉంటుంది, రక్త మార్పిడి చేస్తే మనకేమన్నా జబ్బులు వచ్చేస్తాయేమో, లేకపోతే వాళ్ళకున్న వ్యాధులు ఏమన్నా వస్తాయేమో అనే అపోహ ఉంటుంది. అలాంటిది ఏమి ఉండదండి. ప్రస్తుతానికి ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంక్లో ఇవన్నీ చెక్ చేసి ఇవేమి లేవని నిర్ధారించిన తర్వాతే ఆ మనిషి నుంచి రక్తం తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న రక్తం మళ్ళీ చెక్ చేసిన తర్వాతే వేరే రోగికి ఎక్కించడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల వాళ్ళకి రక్తహీనత ఉన్న ప్రతి పేషెంట్ని మందులతో కానీ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ లేకపోతే రక్తం ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కానీ మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ, కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ ఎక్కువగా పనిలో ఉంటారు. వాళ్ళని పాము కాటు వేసినప్పుడు కానీ, లేకపోతే తేలు కుట్టినప్పుడు కానీ, విష ప్రయోగం జరిగినప్పుడు ప్రాథమికంగా ఎలాంటి వైద్యం తీసుకోవాలి? అది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఊరికి గవర్నమెంట్ అనేది ఒక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తుంది. అది మంచిది. కాకపోతే ఏంటంటే ఇది విషం అనేది, పాము విషం ఎక్కువగా రక్తాన్ని విరగొట్టేది, అంటే హిమోపాయిటిక్ పాయిజన్ ఉంటుంది. దాంతోపాటుగా న్యూరోటాక్సిక్, మెదడుని వెన్నుపాము ఏదైతే పనిచేస్తాయో ఆ నరాలని బలహీనత చేసే విష లక్షణాలు ఉంటాయి. అలాగే నెఫ్రోటాక్సిక్ ఉంటుంది. ఇలాంటి ఏవైనా కూడా పాము కరిచినప్పుడు యాంటీ వీనం సీరం అనే ఒక విషం విరుగుడు ఉంటుంది. ఆ విషం విరుగుడు ఎంత మోతాదు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఒక హాస్పిటల్లోనే చేయగలుగుతాం. అందుకని ఏదైతే పాము కరిచిందో కరిచిన వెంటనే దాన్ని టోర్నకెట్, ఏదైనా తాడు కానీ లేకపోతే థ్రెడ్ కానీ యూజువల్గా కాళ్ళు దగ్గరే కుడతా ఉంటాయి కాబట్టి ఆ పైకి విష ప్రభావం అధికంగా ఫాస్ట్గా వెళ్లకుండా దాన్ని టోర్నకెట్ చేసి పేషెంట్ని మెయిన్ కంగారు ఉండకుండా చూసుకోవాలి. అధికంగా కంగారు పడినప్పుడు ఎక్కువగా హార్ట్ బీట్ కలిగి ఎక్కువగా ట్రాన్స్ఫర్ అంటే ఫాస్ట్గా విషం ఎక్కడానికి అవకాశం ఉంది. అందుకనే పేషెంట్ రిలాక్స్డ్గా ఉంచాలి. రిలాక్స్డ్గా స్టేబుల్ కండిషన్లో ఎంత త్వరగా తీసుకెళ్ళగలిగితే అంత త్వరగా దగ్గరున్న ప్రాథమిక చికిత్స కేంద్రం లేకపోతే పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్తే యాంటీ వెనం సీరం అనే ఈ ఏఎస్వి డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఆ మనిషి యొక్క ప్రమాదకర విష పాము నుంచి ఆ విషం నుంచి మనం సేవ్ చేయగలుగుతాం. అది ఎంత మోతాదు ఇవ్వాలి ఏంటనేది అక్కడ వైద్యులు నిర్ణయించి దాని ద్వారా చికిత్స చేస్తారు. కొంతమంది ఇప్పుడు పల్లెటూళ్ళలో పాము కరిచినప్పుడు మంత్రం పెడతామని తీసుకెళ్తుంటారు. అది మంచి విధానం కాదు. దానివల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా పాము, తేలు విషం కరిచినప్పుడు, కీటకాలు కరిచినప్పుడు వెంటనే దానికి సంబంధించి చికిత్స అందాలంటే ఒక ప్రత్యేకమైన విషం విరుగుడు ఏర్పాటు చేయబడిన హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. ఈ గింత్రాలు ఏమి ఉపయోగపడవు. నిజంగానే చాలామంది మంత్రం పెడితే పోతుందంటారు. అదంతా అవాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యం తీసుకోవాలి అనేది తప్పనిసరి. సరే, ఇప్పుడు ఇదివరకేనండి అంటే ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఉపశమ వ్యాధి చూసేవాళ్ళం. ఇప్పుడు యువకుల్లో కూడా వాళ్ళు అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కువ శాతం ఉపశమ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి? ఉబ్బసం అనేది ఇది మనకి ఊపిరితిత్తుల్లో ఉండే వాయునాళం ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాయునాళాలు ఉంటాయి. బ్రాంకై, ట్రేకియల్స్ అని ఉంటాయి. ఈ యొక్క లోపల ఉండే ఆ ఊపిరితిత్తు లోపల భాగం చాలా స్మూత్ మజిల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఇలా ఓపెన్గా ఉండాల్సిన ఆ యొక్క లోపలి స్మూత్ మజిల్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. క్లోజ్ అయిపోయినప్పుడు మనకు ఊపిరి అందకుండా పిల్లి కూతలు అనేవి వస్తాయి. అలా పిల్లి కూతలు ఆ క్లోజ్ అయిపోయిన వాయునాళాలు కుయ్ అని పిల్లి కూతల శబ్దం ద్వారా మనకి తెలుస్తుంది, వ్యక్తపరుస్తారు ఇట్లా ఉబ్బసం లాగా వస్తుందని. వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఎలర్జీ లక్షణాల వల్ల రావడానికి అవసరం. కొందరికి దుమ్ము ధూళికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎలర్జీ వల్ల కూడా అలా రావటం జరుగుతుంది. కొంతమందికి ఏసీకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్లగాలి, చల్లటి పదార్థాలు, తర్వాత ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి ఎలర్జీ కలిగి ఇలా రావడం జరుగుతుంది. మూడోది దుమ్ము ధూళి, ఈ ఐస్ కూల్ డ్రింక్స్ వీటితో పాటుగా
కొంతమందికి వాళ్ళ తాతల తరం నుంచి జన్యుపరంగా కూడా రావచ్చు. వీటన్నిటికీ ఇప్పుడైతే ఆధునిక కాలంలో మంచి చికిత్స ఉంది. ఈ ఉబ్బసం వచ్చిన వాళ్ళందరికీ బ్రాంకో డైలేటర్స్, అంటే ఏదైతే మూసుకుపోతాయో చిన్న చిన్న వాయునాళాలు అవి వెంటనే విప్పారి శ్వాస ఈజీగా వెళ్ళడానికి బ్రాంకో డైలేటర్స్, అలాగే నెబులైజేషన్, ఆస్మా వాళ్ళకి నెబులైజేషన్, ఇన్హేలర్స్ అనే ప్రత్యేక పద్ధతులు వచ్చాయి. వీటి ద్వారా చక్కగా ప్రతి ఒక్కరూ చికిత్స చేసుకుంటే వారు కొంతమందికి ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు సీజనల్గా చలికాలం రావడం, దుమ్ము ధూళికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఆ లక్షణాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రైమరీగా ఇన్హేలర్స్ యూజ్ చేసినట్లయితే కొంత వెంటనే ఉపశాంతి పొందుతారు. హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మనం ఇమీడియట్గా కొంత ఉపశాంతి చేసి వారికి అవసరం అడ్మిషన్ అయి ఉండాల్సి వస్తుంది. అవసరమైతే ఆక్సిజన్ కూడా పెట్టుకుని సపోర్ట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. లైఫ్ లాంగ్ ఉంటుంది? లేదండి, కొంతమందికి అలర్జీ లక్షణాలు అనేవి కొంతమందికి కొన్ని సంవత్సరాలు ఉండిపోతాయి, కొంతమందికి ఏంటంటే జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. వారికి మాత్రం జీవితాంతం కొంత మందులతో సపోర్టివ్ థెరపీ అవసరం, అంతే తప్పితే దానికి ఇంకా జీవితాంతం వాడాలి అట్లా ఏం లేదు. ఉన్న పరిస్థితులను బట్టి సపోర్టివ్గా మందులు వాడుకుంటే సరిపోతుంది. సార్, ఇప్పుడు మీరు జనరల్గా జనరల్ ఫిజిషియన్, అలాగే ఎమర్జెన్సీ కేసెస్ కూడా మీరు చూస్తూ ఉంటారు. మీరు సేవ్ చేసినటువంటి పేషెంట్ల యొక్క ఇతివృత్తం ఏమని మీరు చెప్పగలరా? ఒక వ్యక్తి అయితే ఇట్లా, అంటే ఆయనకి హార్ట్ పంపింగ్ వీక్ అయింది, అంటే ఎప్పటి నుంచో గుండె వ్యాధితో బాధపడుతూ వీక్ అయినప్పుడు ఏంటంటే హార్ట్ సరైన విధానంలో గుండె పనితీరు లేక పంపింగ్ చేయలేదు. పంపింగ్ చేయలేనప్పుడు ఏంటంటే తక్కువ మోతాదులో శరీర భాగాలకు వెళ్ళడం వల్ల ఆ యొక్క పంపింగ్ జరగదు. ఏంటంటే మన బాడీలో సర్క్యులేషన్ ఎలా జరుగుతుందంటే ముందుగా హార్ట్ లివర్ నుంచి తీసుకున్న రక్తాన్ని శరీర భాగా ఫస్ట్ శుద్ధి చేయడానికి లంగ్స్కి పంపిస్తుంది. లంగ్స్లో ఏదైతే మనం పీల్చుకున్న గాలి ద్వారా ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయిపోయి శుద్ధి అవుతుందో మళ్ళీ ఆక్సిజన్ బ్లడ్ లెఫ్ట్ భాగానికి తెచ్చుకుని తర్వాత శరీర భాగాలంతటికి పంపిస్తుంది. ఈ ప్రక్రియ సరిగ్గా జరిగినప్పుడు ఎక్కడైతే స్టాగ్నెంట్ అంటే ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో రక్తం కొంత ఆగిపోవడం జరుగుతుంది. అలా కాళ్ళు వాపులు రావడము, అలాగే కొంతమందికి ఊపిరితిత్తుల్లో కూడా ఇలా నిలవ ఉండిపోయి ఊపిరితిత్తులు వాపు అంటే పల్మనరీ ఎడిమా రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి శ్వాస బాగా కష్టతరమై ఊపిరి అందదు. చాలా ఆక్సిజన్ లెవెల్స్ 40, 50, 30కి అట్లా పడిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా వారి యొక్క బీపీని అవి చూసుకొని బీపీ తగ్గించే మందులు పెట్టి శరీరంలో నీరు శాతం తగ్గించగలుగుతాం. అంటే వెంటనే శరీరంలో నీరు బయటకు రావడానికి డయూరెటిక్స్ అనే ఇంజెక్షన్స్ ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు కొంత శరీరంలో నీరు బయటకు రాగానే తనకు ఆయాసం తగ్గుతుంది. కొంతమంది అయినా కూడా తగ్గినప్పుడు శరీరంలో ఊపిరితిత్తుల నిండా నీరు చేరిపోయి ఉంటుంది. అలాంటప్పుడు శ్వాస కష్టతరంగా ఉన్నప్పుడు వెంటనే మనం వెంటిలేటర్ అనే చికిత్సా పద్ధతి ద్వారా వెంటిలేటర్ పెట్టి చికిత్స అందిస్తాం. అలా చేసిన సందర్భంలో ఒక పేషెంట్ చక్కగా వెంటిలేటర్ మీద ఎక్కి మళ్ళీ ఒక 3-4 డేస్ వెంటిలేటర్ మీద తర్వాత బయటకు వచ్చి వెళ్ళిపోతా నన్ను బతికించినందుకు చాలా సంతోషమని చెప్పుకుంటూ వెళ్తారు. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. అలా చూసినప్పుడు మనకి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పేషెంట్ 2 సార్లు కూడా వెంటిలేటర్ ఎక్కి బయటకు వచ్చినప్పుడు 2 సార్లు నన్ను బతికించావయ్యా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా. అదే కాకుండా ఒక కేసు అయితే లేడీ పాపం ప్రెగ్నెంట్, అది కూడా సడన్గా స్కాన్ సెంటర్కి వెళ్ళి కొలాప్స్ అయిపోయారు, పడిపోయినప్పుడు వెంటనే మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగినప్పుడు లోపల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వస్తుంది, గర్భాశయంలో రాకుండా ట్యూబ్లో వచ్చి ట్యూబ్లో పెరగడం వల్ల ట్యూబ్ పగిలిపోయి బర్స్ట్ అయిపోయి దానిలో నుంచి రక్తస్రావం పొట్టంతా రక్తంతో నిండిపోయిందనమాట. అలాంటప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి వాళ్ళ అటెండర్స్ని పిలిచి అత్యవసరంగా ఒక 5 ప్యాకెట్లు అర్జెంటుగా బ్లడ్ తెచ్చుకోండి, ప్రాణాపాయ స్థితిలో ఉంది, బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు విల్లింగ్ అయ్యి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి చేసే టైంలోనే పొట్ట కట్ చేసి లోపల ఉన్న బ్లడ్ అంతా తీసి, అంటే మేడం చేశారు ఆపరేషను, గైనిక్ మేడం చేస్తున్నప్పుడు గబగబా అంతా క్లాట్స్ బ్లడ్ క్లాట్స్ తీసేసి గబగబా ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో అది టైట్ చేసి బ్లడ్ ఎక్కించుకుంటా సేవ్ చేసినప్పుడు అది ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఆ పేషెంట్ బ్రతికి ఇంటికి వెళ్ళిందంటే అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఎమర్జెన్సీ రూమ్లో ఎక్కువగా ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళని మనం లైఫ్ సేవ్ చేసినందుకు అబ్బో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మరి మన జీవన శైలి ద్వారానే
ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉందని డాక్టర్ కరుణాకర్ గారు మనకి చెప్పడం జరిగింది. మరి ఇది ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమం. మరొక అంశంతో మరలా ఆరోగ్యమస్తు కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే.